హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను ఈరోజు ఫలక్నామా ప్యాలెస్ని గురించిన వివరాలను తెలియజేయబోతున్నాను. మరి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ రావాలంటే మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వచ్చేస్తుంది అనమాట. హైదరాబాద్ని నిజాం రాజులు చాలా ఏళ్ల తరబడి పాలించారు. ఈ సంగతి అందరికీ తెలిసిన విషయమే కదండి. నిజాం రాజులు ఎంత రాజభోగాలను అనుభవించారో తెలుసుకోవాలంటే ఈ ఫలక్నామా ప్యాలెస్ని చూసి మనం తెలుసుకోవచ్చు. దీనిని ఆకాశ దర్పణం అని కూడా అంటారు. నిజాం రాజులు కట్టించిన ఎన్నో కట్టడాలలో ఇది ఒక అద్భుతమైన కట్టడంగా వెలుగొందుతోంది. రాజకీయ నాయకుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద బిజినెస్ మ్యాన్లు వీరంతా హైదరాబాద్కి వస్తే ఇక్కడే స్టే చేస్తారు. పెద్ద పెద్ద ధనవంతులు ఎంగేజ్మెంట్స్, మ్యారేజెస్, పార్టీస్ కూడా ఇక్కడ ఎంతో ఘనంగా చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదండి. అప్పట్లో హైదరాబాద్ని పాలించే 6వ నిజాం నవాబు మీర్ మహమ్మద్ అలీ ఖాన్ దగ్గర రాజ్య ప్రధానిగా పనిచేసిన పైగా వంశస్థుడు సర్వ్ వకారుల్ ఉమ్రా ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. ఈయన 6వ నిజాంకి బావమరిది. పైగా వంశస్థులు నిజాం రాజులకు సేవలు అందించారు. ఉమ్రా తనకంటూ ఒక ప్యాలెస్ ఉండాలని ఈ ప్యాలెస్ని కట్టించుకున్నాడు. అదే ఈ ఫలక్నామా ప్యాలెస్. ఈ ప్యాలెస్ని కట్టించడానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేశారు. దాదాపుగా 10 ఏళ్ల పాటు ఈ నిర్మాణం సాగింది. 1894 అక్టోబర్లో దీని నిర్మాణం పూర్తయిందండి. ఈ భవనం కట్టించి దాదాపుగా 127 సంవత్సరాలు అయిందనమాట. ఈ ప్యాలెస్ చార్మినార్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండపై కట్టించారు. ఈ ప్యాలెస్ 32 ఎకరాల్లో కట్టారు. ఈ ప్యాలెస్లో 42 ప్రధానమైన రూమ్స్ ఉన్నాయి. ఫలక్నామా ప్యాలెస్ మొత్తం అరుదైన ఇటాలియన్ టూడూర్ ఆర్కిటెక్చర్తో నిర్మించారు. ఇందులో ఉన్న అద్దాలలో ఒక దాని విలువ ఇప్పుడు లెక్కల ప్రకారం 35 కోట్లకు పైగా ఉంటుందంట. ఈ భవనాన్ని కట్టించడానికి అప్పటి రేట్లలో అంటే 1880-90ల్లో ఉమ్రాకు సుమారు 40 లక్షల దాకా ఖర్చు అయిందంటండి. ఆ రోజుల్లోనే 40 లక్షలు అంటే ఇప్పుడు 100 కోట్లే అనుకోండి. ఈ భవనం పూర్తయ్యేటప్పటికి ఉమ్రా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయిందంట. అప్పు చేయాల్సి వచ్చింది. ఉమ్రా ఈ ప్యాలెస్లో 2 సంవత్సరాల కన్నా తక్కువగానే నివసించాడంట. ఈ అప్పులు తీర్చడానికి ఉమ్రాకి చాలా ఏళ్ళు పట్టిందంటండి. ఉమ్రా భార్య ఒక సలహా ఇచ్చిందంటండి. మహబూబ్ అలీ పాషా నిజాంని ఆహ్వానించండి అని చెప్పిందంట. ఆ ఐడియా ప్రకారం అప్పుడు ఉమ్రా పాషాని ఆహ్వానించాడు. ఈ ప్యాలెస్ని చూసి మంత్రముగ్ధుడై ఉమ్రా ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకొని ఆర్థిక సహాయం చేశాడంట. 2 సంవత్సరముల్లో ఉమ్రా బయటకు వచ్చి దీనిని 6వ నిజాం నవాబు యొక్క రాయల్ గెస్ట్ హౌస్గా మార్చేశాడు. 1911 వరకు 6వ నిజాం నవాబు మరణించే వరకు ఇందులోనే ఉన్నాడంట. ఆ తర్వాత 7వ నిజాం రాజు ప్యాలెస్ని, ఉస్మాన్ అలీ ఖాన్ ప్యాలెస్ని యూరోపియన్ స్టైల్లో రీమోడల్ చేయించుకొని ఉన్నాడంట. ఈ భవనాన్ని కట్టడానికి అప్పటి రేట్లలో అంటే 1880-90ల్లో ఉమ్రాకు సుమారు 40 లక్షల దాకా ఖర్చు అయిందంటండి. ఆ రోజుల్లోనే 40 లక్షలు అంటే ఇప్పుడు 100 కోట్లే అనుకోండి. నిజాం పాలన అంతమైన తరువాత ఈ ప్యాలెస్ 7వ నిజాం రాజు మనవడు బర్కత్ అలీ ఖాన్ ముకరంజా అధీనంలోకి వచ్చింది. ముకరంజా మొదటి భార్య అస్రత్ తన అధీనంలోకి తీసుకొని 30 సంవత్సరాల పాటు తాజ్ హోటల్ గ్రూప్స్కి ఇవ్వడంతో 2000 సంవత్సరంలో ఇది తాజ్ ఫలక్నామాగా పేరు పొందింది. హైదరాబాద్లో మొత్తంలో అతి ఖరీదైన హోటల్స్లో ఇది ఫలక్నామా హోటల్ మొదటి స్థానంలో ఉంది. ఈ హోటల్లో లంచ్ కానీ డిన్నర్ కానీ చేయాలంటే 18,000 పే చేయాల్సిందే. ఈవినింగ్ టీ స్నాక్స్ అయితే 6-7 వేలు ఖర్చు అవుతుంది ఒక్కొక్కళ్ళకి. రూమ్ రెంట్ రోజుకి 20,000 నుంచి స్టార్ట్ అయ్యి 5 లక్షల దాకా ఉంటుందంటండి. 2000 సంవత్సరం ముందు వరకు ఈ ప్యాలెస్లో ప్రజలను రానిచ్చేవారు కాదు. తాజ్ హోటల్స్ తీసుకున్న తర్వాత హోటల్గా మార్చి అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేశారు. ఈ హోటల్ నవంబర్ 2010లో స్టార్ట్ అయింది. ఈ హోటల్లో 1 డే స్టే చేయాలంటే 47,000 దాకా చెల్లించాలి. సల్మాన్ ఖాన్ తన సిస్టర్ మ్యారేజ్ ఈ హోటల్లోనే చేశాడంట. తొలి భారతీయ గవర్నర్ జనరల్ డాక్టర్ రాజగోపాలాచారి 1951లో బాబు రాజేంద్ర ప్రసాద్ విడిది చేశారంటండి. తరువాత చాలా రోజులు ఈ ప్యాలెస్ను మూసివేశారు అప్పట్లో. ఏది ఏమైనా ఇంత అందమైన ఫలక్నామా ప్యాలెస్ని ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారైనా చూసి తీరాల్సిందేనండి. బాలీవుడ్ నటులు, టాలీవుడ్ నటులు, ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మోడీ ఇలా ఎందరో వీఐపీలు ఈ ఫలక్నామా హోటల్లో బస చేశారు. ఈ ప్యాలెస్లో ఉన్న డైనింగ్ హాల్ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద డైనింగ్ హాల్స్లో ఒకటి. ఈ డైనింగ్ హాల్లో 108 అడుగుల పొడవైన టేబుల్ ఉంది. ఒకసారి 100 మంది దాకా కూర్చుని భోజనాలు చేయవచ్చంటండి. ఇంత పెద్ద డైనింగ్ హాల్లో మైక్ సెట్ లేకుండా చక్కగా ఒకరి మాటలు ఒకరికి వినిపిస్తూ ఉంటాయంట. అప్పట్లోనే ఇదొక ఇంజనీరింగ్ నైపుణ్యం అంటండి. 80 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తులో ఉన్న ఈ టేబుల్ని
పైభాగాన్ని తయారు చేయడానికి 7 పొడవైన కలప దొంగలను ఉపయోగించారంట. 1893లో ఈ డైనింగ్ టేబుల్ని పూర్తి చేశారంటండి. ఈ గదిలో 5 పెద్ద పెద్ద షాండ్లియర్స్ ఉంటాయి. ఉమ్రా వృశ్చిక రాశిలో పుట్టడం వలన ఈ ప్యాలెస్ని తేలు ఆకారంలో నిర్మించాడు. ఈ ప్యాలెస్కు వాడిన పాలరాయిని ఇటలీ నుంచి, కలపని ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంటండి. భోజనానికి వాడే ప్లేట్లు వెండి బంగారంతో చేసినవంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పూర్ణాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.